హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఎంతో యూస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. మన ఛానల్లో ఆల్ తెలుగు న్యూస్ పేపర్స్ను కవర్ చేసి జాబ్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో గ్రూప్స్కి సంబంధించిన క్లాసెస్ కూడా విని వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో అప్డేట్స్ కవర్ కావడం జరిగింది. మరి వీడియోను చూసిన వారు లైక్ చేయండి. మరి ముందుగా మహిళా వర్సిటీకి యూజీసీ గుర్తింపని ఇక డిగ్రీ ధ్రువపత్రాలపై అధికారిక ముద్ర. కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి యూజీసీ నుంచి గుర్తింపు లభించింది. ఈ గుర్తింపుతో ఈ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుకున్న విద్యార్థినుల యొక్క ధ్రువపత్రాలపైన అధికారికంగా వర్సిటీ ముద్ర పడనుంది. వర్సిటీ ప్రారంభమై 3 ఏళ్ళు అయినప్పటికీ యూజీసీ గుర్తింపు రాకపోవడంతో డిగ్రీ పూర్తి చేయనున్న విద్యార్థినులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివినట్టుగా మార్కుల జాబితాలో ఉండేది. ఇన్ఛార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మరి మొత్తానికి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి యూజీసీ గుర్తింపు లభించిందని ఈ యొక్క వార్త యొక్క సారాంశంగా మనం భావించాలి. కరెంట్ అఫైర్స్ పరంగా కోటిలోని ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మార్చడం జరిగింది. మరి ఆ యూనివర్సిటీకి ఏ పేరు పెట్టారని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని జేఏసీ రాష్ట్రంలో 20,526 మంది వీఆర్ఓలను సర్దుబాటు చేయగా మిగిలిన 3,797 మంది వీఆర్ఏలకు వారసులకు జియో నెంబర్ 81, 85 ప్రకారము ఉద్యోగాలు ఇవ్వాలని వీఆర్ఏ జేఏసీ డిమాండ్ చేసింది. మరి ఇక కొత్తగా తీసుకొస్తున్నటువంటి జీపీఓ పోస్టుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. బుధవారం ధర్నా చౌక్లో జేఏసీ ఆధ్వర్యంలో కన్వీనర్ వంగూరు రాముల అధ్యక్షతన మహాధర్నా నిర్వహించారు. మరి మొత్తానికి వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మరి ఇక్కడ వీఆర్ఏ వారి యొక్క జేఏసీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక ప్రభుత్వ బడుల్లో చదివితేనే సర్కారీ కొలువులు అంటూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 12 వాయిదాల్లో చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో ప్రసంగించినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ప్రతి స్థాయిలో విద్యారంగం రోజుకు క్షీణించిపోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారికి ప్రోత్సహించే చర్యలు ఉండాలని అన్నారు. బుధవారం సాయంత్రం శాసనమండలిలో విద్యాశాఖ పైన జరిగిన స్వల్పకాలిక చర్చకు సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంలో ఆసక్తికరమైనటువంటి సన్నివేశం జరిగిందంటూ మరి మొత్తానికి ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సరైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని అక్కడ వార్త యొక్క సారాంశంగా మనం భావించాలి. ఇక నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు పెంచాలి. వర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది జీతాలు పెంచాలని తెలంగాణ యూనివర్సిటీస్ నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు జి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఇప్పుడు వివిధ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ సిబ్బంది యొక్క జీతాలు పెంచాలని మరి ఇక్కడ వారి యొక్క జేఏసీ డిమాండ్ చేస్తున్నట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక మరి కొన్ని జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఎందులో అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ అప్లికేషన్లు కోరుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ డిపార్ట్మెంట్లో అక్కడ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లికేషన్ పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులు అట. 3 పోస్టులకి ఇంట్లో ఢిల్లీ నుంచి ఇంట్లో పేపర్లు ఇచ్చండి. 3 పోస్టులకు అవి. అదేవిధంగా జిఎస్విలో నాన్ టీచింగ్ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి గుజరాత్లోని వడోదర, లాల్బాగ్లోని గతిశక్తి విశ్వవిద్యాలయం అప్లికేషన్ కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి, అప్లై చేసుకోవాలని. పోస్టుల సంఖ్య 8, సూపరింటెండెంట్ 4, సీనియర్ ఆఫీసర్ 2, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 పోస్టులు. ఎలిజిబిలిటీ చూసిన డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఉద్యోగ అనుభవం ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్సీఆర్టీసీలో ఇంజనీరింగ్ ఖాళీలు ఇక్కడ చూడండి. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ అప్లికేషన్లు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల సంఖ్య 72. ఇక ఉన్నత విద్యా మండలి చైర్మన్ దోస్త్ కన్వీనర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ప్రవేశాలు కల్పించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ కన్వీనర్ ఎవరన్న అంశంపైన
స్పష్టత వచ్చింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డియే వచ్చే విద్యా సంవత్సరం దోస్త్ కన్వీనర్గా వ్యవహరిస్తారని, మరి ఉన్నత విద్యా మండలి చైర్మన్ గారే దోస్త్ కన్వీనర్గా కూడా వ్యవహరిస్తారు. దోస్త్ అంటే డిగ్రీలో ప్రవేశాలు కల్పించేటువంటి ఆన్లైన్ సర్వీస్, అది దోస్త్ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ. ఆన్లైన్లో డిగ్రీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ డిగ్రీ కాలేజీ అయినా ప్రవేశం పొందొచ్చు. ఓయూలో వర్గీకరణ సంబంధాలు, మాదిగలకు 9% రిజర్వేషన్ కల్పించిన సీఎంకు ధన్యవాదాలు. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేపట్టి మాదిగలకు 9% రిజర్వేషన్ కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డాక్టర్ పిడమర్తి రవి ధన్యవాదాలు తెలిపారు. బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో బీఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిడమర్తి హాజరైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, దశాబ్దాల తరబడి ఉన్నటువంటి మాదిగల సమస్యను ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించి మాదిగలకు న్యాయం చేసే విధంగా 9% రిజర్వేషన్ కల్పించిన గొప్ప నేత సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారను. మొత్తానికి ఈ వర్గీకరణ సందర్భంగా మాదిగ విద్యార్థులు మరి వాళ్ళు సంబురాలు చేసుకున్న నేపథ్యంలో మరి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారిని ఆహ్వానించిన నేపథ్యంలో మరి వారు సంబరాలు చేసుకున్నట్టుగా ఈ వార్త ఇవ్వడం జరిగింది. ఇక రాష్ట్రంలో శాటిలైట్ క్యాంపస్లు ఏర్పాటు చేయండి. లోక్సభలో ఎంపీ కడియం కావ్య. తెలంగాణలో శాటిలైట్ క్యాంపస్లు, మొబైల్ శిక్షణ యూనిట్లు ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్రాన్ని కోరారు. లోక్సభలో బుధవారం త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయ బిల్లు 2025 చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. సహకార రంగంలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా శాటిలైట్ క్యాంపస్లను ప్రోత్సహించాలని ఆమె సూచించారు. కేంద్రం ప్రవేశపెట్టిన త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయం బిల్లు ఆశాకిరణాలతో పాటు అనిశ్చితి కూడా తెస్తుందని, మరి మొత్తానికి రాష్ట్రంలో శాటిలైట్ క్యాంపస్లు ఏర్పాటు చేయాలని మరి ఎంపీ కడియం కావ్య కోరినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక పట్టా ఉన్న జాబ్ ఏది? 83% ఇంజనీరింగ్ పట్టభద్రులకు నో జాబ్స్, 46% బిజినెస్ గ్రాడ్యుయేట్లది అదే పరిస్థితి. అన్స్టాప్ రిపోర్ట్. మోదీ పాలనలో ఇది దుస్థితి. బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకు పెచ్చరిల్లుతోంది. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి కూడా ఉపాధి అవకాశాలు లభించడం లేదంటే, ఇక్కడ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన 83% మందికి ఇంకా ఉద్యోగాలు లభించలేదని స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ ఆన్స్టాప్ తాజాగా విడుదల చేసిన టాలెంట్ రిపోర్ట్ 2025లో వెల్లడైంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో డిగ్రీ పూర్తి చేసిన 46% మంది కూడా ఉద్యోగాలు, ఇంటర్న్షిప్ ప్రోగ్రాం లభించలేదని నివేదిక పేర్కొంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో పాటు ఉద్యోగ సంక్షోభం కూడా దీనికి కారణమని నివేదిక. మరి నివేదికలో మొత్తానికి డిగ్రీ పట్టా ఉన్నప్పటికీ కూడా జాబులు దొరకని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకు ఆ ఇండస్ట్రీస్కి నీడ్ ఉన్నటువంటి టెక్నిక్స్, వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ లేకపోవడం ఒకవైపు, మరోవైపు మరి ఉద్యోగ సంక్షోభం కూడా మరొక కారణం అంటూ అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందే, మరి వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిందేనని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 8185 ప్రకారం 3797 మంది వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కొత్తగా తీసుకుని వస్తున్నటువంటి గ్రామ పరిపాలనాధికారి జీపీఓ పోస్టులో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ బుధవారం హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. మహాధర్నాలు నిర్వహించడం బాగానే ఉంది, మరి వాళ్ళకి వారసులకే ఇచ్చుకుంటూ పోతే కొత్తవాడు పీజీలు పిహెచ్డీలు చేసినోడు ఏం కావాలి? ఇక నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా సిస్కో టాస్క్ ఒప్పందం. రాష్ట్రంలో యువతకు నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా సిస్కో నెట్వర్క్ అకాడమీ, టాస్క్, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ డెవలప్మెంట్ నాలెడ్జ్ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్లో జరిగినటువంటి సమావేశాల కొనసాగింపుగా రాష్ట్రంలో డిజిటల్ నైపుణ్యాల వృద్ధి, ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాలపై సహకారం అందించడంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో బుధవారం ఈ ఒప్పందం కుదిరిందని ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే త్వరలోనే అన్ని వర్సిటీల్లో ఖాళీల భర్తీ. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని 12 విశ్వవిద్యాలయాలకు వీసీలను నియమించామని, కొత్తగా 8 జూనియర్ కాలేజీలు ప్రారంభించామని, 11,000 మంది ఉపాధ్యాయులను, 1,200 మంది లెక్చరర్లను నియమించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదరం రాజనరసింహ వెల్లడించారు. బుధవారం శాసనమండలిలో విద్యపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా వర్సిటీకి 500 కోట్లు కేటాయించాం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి దక్కేలా విశ్వవిద్యాలయాల్లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాం,
వర్సిటీలోని ఖాళీలని త్వరలో భర్తీ చేస్తాం. దశాబ్ద కాలంగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళే పిల్లల సంఖ్య పెరుగుతుంది. ఒక్కరు కూడా చేరని ప్రభుత్వ పాఠశాలల సంఖ్య కూడా పెరిగింది. మేము 79 పాఠశాలలను తిరిగి తెరిపించామని, త్వరలోనే అన్ని యూనివర్సిటీలోని ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తామని అక్కడ శాసనసభలో చర్చ సందర్భంగా పేర్కొన్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది. ఇక భారత గూఢాచార సంస్థ రాపై ఆంక్షలు విధించండి, ట్రంప్ సర్కార్కు కమిషన్ సిఫారసు. భారత్ చెందినటువంటి గూఢాచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్పై అమెరికా ఆంక్షల కత్తి వేలాడుతుంది. రాపై ఆంక్షలు విధించాలని ది యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ అక్కడి ప్రభుత్వానికి ఇటీవల సిఫార్సు చేసింది. సిక్కు వేర్పాటువాదుల హత్యకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు రావడమే దీనికి కారణమని ఒక వార్తా సంస్థ తన కథనంలో పేర్కొందంటూ మరి రాపైన ఆంక్షలు విధించాలని ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది. ఇక సంపన్నులు వలసపోతున్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, యూఏఈల్లో స్థిరపడేందుకు ఆసక్తి. కోటక్ ప్రైవేట్ ఈవై సంయుక్త సర్వేలో వెల్లడి అంటూ మన దేశానికి చెందిన అతి సంపన్నుల్లో 22% మంది విదేశాల్లో స్థిరపడాలనుకుంటున్నట్టు కోటక్ ప్రైవేట్ ఈవై నిర్వహించిన సంయుక్త సర్వే తెలిపింది. ఇక్కడ జీవన పరిస్థితులతో పోలిస్తే మెరుగైన జీవన ప్రమాణాలు, సులభతర వ్యాపార వాతావరణం ఉన్న దేశాలకు వారు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారని వివరించింది. విదేశీ మంత్రిత్వ శాఖ ప్రకారం ఏటా 25 లక్షల మంది భారతీయులు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు అంటూ మరి మొత్తానికి భారతదేశంలో ఉన్నటువంటి రిచ్ పీపుల్లో దాదాపు 22% ఇతర దేశాలకు వెళ్ళి స్థిరపడాలని అనుకుంటున్నట్టుగా ఆ సర్వేలో వెల్లడించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇది అమానవీయ, క్రూరమైన అభిప్రాయం అంటూ అత్యాచార నేరంపై అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి యొక్క వివాదాస్పద వ్యాఖ్యలపై స్టే విధింపు. మహిళల దుస్తులు లాగడం, ఛాతీ భాగాన్ని తాకడం అత్యాచార నేరం కిందికి రాదని బలవంత పెట్టడం లేదా వివస్త్ర చేసే యత్నంగానే పరిగణించాలన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పులోని వ్యాఖ్యలపైన సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. హైకోర్టు జడ్జి వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం అమానవీయమైనటువంటి, క్రూరమైనదిగా వివరించింది. న్యాయ సూత్రాలకు పొసగని ఈ వివాదాస్పద తీర్పును తీవ్రంగా పరిగణిస్తున్నామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహీస్ ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తానికి ఆ న్యాయవాది ఇచ్చినటువంటి తీర్పు పైన స్టే విధించింది. ఇక అమెరికా ఎన్ఐహెచ్ డైరెక్టర్గా జై భట్టాచార్య, అమెరికా వైద్య పరిశోధనలు పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ హెల్త్ పాలసీ ప్రొఫెసర్ జై భట్టాచార్య నియమితులయ్యారని, మొత్తానికి ఒక భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి మరి హెల్త్కి సంబంధించిన డిపార్ట్మెంట్కు మరి చీఫ్గా, డైరెక్టర్గా నియమితులయ్యారని అక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. కేంద్రంలో 58 మంత్రిత్వ శాఖలు, 93 విభాగాలు ఉన్నాయి. కానీ నేటికి కేంద్ర స్థాయిలో ఓబీసీల సంక్షేమ అభివృద్ధి చూడడానికి ప్రత్యేక విభాగం లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలు వంటి అనేక సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. క్రీడలు, సాంస్కృతిక కార్యకలాపాలు, ఇతర తక్కువ ప్రాముఖ్యత లేని వ్యవహారాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. ఇటీవల మత్స్యకార మరియు సహకార శాఖలను సృష్టించారు. కానీ జనాభాలో 56% ఉన్నటువంటి ఓబీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. కేంద్ర స్థాయిలో ఉపాధి, విద్య మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% రిజర్వేషన్లు అమలు చేయబడుతున్నాయి మరియు జాతీయ బీసీ కమిషన్, జాతీయ బీసీ కార్పొరేషన్ సైతం ఉన్నాయని పేర్కొన్నారు. ఇటీవల బీసీ పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పడింది. బీసీ రిజర్వేషన్ ఇతర సమస్యలపై అనేక చట్టపరమైన వివాదాలు ఉన్నాయని, మొత్తానికి ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టుగా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక విద్యా విధాన పత్రాన్ని రూపొందిస్తాం. విద్యారంగ ప్రక్షాళనలపై ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరి సలహాలు, సూచనలతో త్వరలో విద్యా విధాన పత్రాన్ని రూపొందించబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి మండలిలో స్పష్టం చేశారు. శాసన మండలిలో విద్యారంగంపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి విద్యారంగ స్థితిగతులపైన చర్చించడం జరిగింది. రాష్ట్రంలో 26,100 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలో ఒక్కో విద్యార్థి పైన 1,08,000 ఖర్చు పెడుతున్నట్టు తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్లో చదివే ఒక్కో విద్యార్థి పైన 98,000 ఖర్చు పెడుతుందన్నారు. ప్రభుత్వం ఎక్కడ విఫలమైందో చెప్పాలంటూ సీఎం సవాల్ విసిరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 6.5 లక్షలు తగ్గిందన్నారు.
10,000 మంది టీచర్ ఉద్యోగాలను భర్తీ చేశామని, అదేవిధంగా 36,000 మంది టీచర్ బదిలీలను ఎలాంటి ఆరోపణలు లేకుండా పూర్తి చేయడం జరిగిందని మరి నిన్న స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం. పంచాయతీరాజ్ సవరణ బిల్లును శాసన మండలి బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. మరి ఈ మేరకు శాసన మండలిలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు. మొత్తానికి పంచాయతీరాజ్ సవరణకు సంబంధించిన బిల్లు పైన శాసన మండలి ఆమోదం తెలిపిందని వార్త ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వంతో సిస్కో అగ్రిమెంట్. స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఒప్పందం. రాష్ట్ర ప్రభుత్వంతో సిస్కో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సిస్కో బృందం సమావేశమైంది. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్య శిక్షణ అందించేందుకు సీఎం సమక్షంలో సిస్కో ఎంఓయూ కుదుర్చుకుంది. అదేవిధంగా ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పీటర్ మాలినాస్కస్ ఎంపీ బృందం శాసనసభ కమిటీ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఇక నెక్స్ట్ ఏప్రిల్ చివరి నాటికి ఇంటర్ ఫలితాలు వెల్లడి కానున్నాయని వార్త రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షలకు దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మార్చి 5వ తేదీన ప్రారంభమై 25 వరకు కొనసాగాయి. మొత్తానికి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్ చివరి వారం నాటికి ఫలితాలు వస్తాయని అక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఆన్లైన్ యాప్స్ పైన ఉక్కుపాదం అంటూ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆన్లైన్ రమ్మీ, ఆన్లైన్ బెట్టింగ్స్, డిజిటల్ బెట్టింగ్స్ గేమ్స్ పైన కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో బుధవారం ఆయన మాట్లాడుతూ కేవలం ప్రచారం కల్పించే వారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్నారు. పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ సిట్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఎవరైనా ప్రత్యక్షంగా పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించిన, నిర్వహణలో భాగస్వాములైన కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించడం జరిగిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక ఎన్ఐహెచ్ డైరెక్టర్గా జై భట్టాచార్య, ఇది చదివాము ఇంతకుముందే. అదేవిధంగా చెట్ల నరికివేత హత్య కన్నా ఘోరం. ఒక చెట్టు నరికితే ₹1,00,000 జరిమానా. సుప్రీంకోర్టు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఒక చెట్టును నరికిన వ్యక్తికి ₹1,00,000 జరిమానా విధించాలని ఆదేశించింది. పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం మనుషులను చంపడం కంటే దారుణమని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడినటువంటి ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ విషయంలో కనికరం చూపొద్దని ప్రభుత్వాలను హెచ్చరించింది. మధుర బృందావనంలోని దాల్మియా ఫార్మ్స్లో ప్రైవేట్ భూమిలోని శివశంకర్ అగర్వాల్ 454 చెట్లను చట్టవిరుద్ధంగా నరికివేశారు. వాటిలో 32 చెట్లు రక్షిత అటవీ భూమిలోని రోడ్డు పక్కన ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేసినటువంటి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు చెట్టుకు ₹1,00,000 చొప్పున ₹4,54,00,000 జరిమానా విధించింది. నెక్స్ట్ వార్త చూసినట్టయితే ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా ఎస్కే మిత్రా. ఎన్ఫోర్స్మెంట్ మాజీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రాను ప్రధాన ఆర్థిక సలహా మండలి కార్యదర్శి హోదాలో పూర్తికాల సభ్యునిగా ప్రభుత్వం నియమించిందని. ప్రధాని ఆర్థిక సలహా మండలి అనేది ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధాని ఆర్థిక సంబంధిత అంశాలపైన సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటైన స్వతంత్ర సంస్థ. మరి ఆ పదవికి సభ్యుడు సలహా మండలిలో సభ్యునిగా ఎస్కే మిశ్రాను నియమించినట్టుగా వార్త రావడం జరిగింది. ఇక చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ వెంకటరమణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందజేత. చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ వెంకటరమణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందజేశారు. వెంకటరమణను అరుదైన గౌరవంతో ప్రభుత్వం బుధవారం సత్కరించింది. ఉద్యోగం చేస్తూనే సామాజిక దృక్పథంతో చైతన్యం కలిగించారని 2014లో తాను రచించిన ఆనందం అనే కథల పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు అంటూ ఆయన రచించినటువంటి ఆనందం అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగిందని ఈ వార్త రావడం జరిగింది. ఇక సర్కారు బడుల్లో చదివితేనే సర్కారు కొలువులని ఇంతకుముందు మనం చదివాము ఈ వార్తను. ఇక ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. రాజ్యసభలో ఆర్ కృష్ణయ్య డిమాండ్. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాజ్యసభ ఎంపీ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బుధవారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 93 విభాగాలు ఉన్నాయని, ఇందులో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 58 కేంద్ర మంత్రిత్వ శాఖలు ఉండగా తాజాగా ఫిషరీస్, సహకార మంత్రిత్వ శాఖలను కేంద్రం ఏర్పాటు చేసిందని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది.
ఇక భూగర్భంలో మరో క్షిపణి నగరం, అమెరికా డెడ్లైన్ సమీపిస్తున్న వేళ బయటపెట్టిన ఇరాన్. అణ్వాయుధ కార్యక్రమాన్ని అటకెక్కించడానికి అమెరికా విధించిన డెడ్లైన్ సమీపిస్తున్న వేళ ఇరాన్ మరోసారి ధిక్కారణ ధోరణి ప్రదర్శించింది. భూగర్భంలో సిద్ధం చేసుకున్న మూడో క్షిపణి నగరం తాలూకు విశేషాలను బుధవారం బయటపెట్టింది. ఇందుకు సంబంధించి 85 సెకండ్ల వీడియోను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ విడుదల చేసింది. సొరంగాల వంటి నిర్మాణాల గుండా భద్రపరిచి ఉంచిన ఖైబర్ షెకాన్, గదర్ హెచ్, సెజిల్ తదితర అత్యాధునిక క్షిపణులు అందులో కనిపిస్తున్నాయంటూ మరి ఇరాన్ భూగర్భంలో మరో క్షిపణి నగరాన్ని నిర్మించినట్టు అక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇక రణరంగంగా రామోజీ ఫిల్మ్ సిటీ, సిపిఐఎం ఆధ్వర్యంలో గేటును బద్దలు కొట్టిన పేదలు, అడ్డగించిన పోలీసులు, లాఠీచార్జీ, అరెస్టు. దమ్ముంటే రామోజీ యాజమాన్యాన్ని ప్రభుత్వం అరెస్ట్ చేయాలి, కబ్జా చేసిన భూములను అప్పగించాలంటూ ప్రభుత్వానికి, పోలీసులకు దమ్ముంటే ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యంపై కేసులు పెట్టాలి, పేదలకు కేటాయించిన భూముల్లోకి వెళ్లకుండా అడ్డంగా గేట్లు పెట్టి రోడ్డు నిర్మాణం చేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని, అక్రమంగా కబ్జా చేసిన 360 ఎకరాల్లో ఎర్ర జెండాలు పాతుతాం, 10,000 మందితో ఫిల్మ్ సిటీని ముట్టడిస్తామంటూ పేదల భూముల్లో గుడిసెలు వేసి తీరుతాం, పేదలకు భూములు దక్కే వరకు పోరాటం ఆగదంటూ సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మరి నిన్న రామోజీ ఫిల్మ్ సిటీని ముట్టడించినట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది సిపిఐఎం ఆధ్వర్యంలో. ఇక పెద్ద సంఖ్యలో చెట్లను నరకడం మనుషుల్ని చంపడం కంటే దారుణమని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చదివాము ఈ వార్తను. ఇక భారత్లో ఓటర్ల వ్యవస్థ బ్రెజిల్లోనూ బాగుంది. ట్రంప్ భారత్తో పాటు బ్రెజిల్లోనూ ఓటర్ల నిర్వహణ వ్యవస్థలు బాగున్నాయని, 2 దేశాలు ఓటర్ల గుర్తింపుకు బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానం చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. అదే అమెరికా స్వీయ ధృవీకరణతో సరిపెడుతుందని అమెరికా ఎన్నికల వ్యవస్థలో పూర్తి స్థాయి సంస్కరణలు తీసుకొస్తూ రూపొందించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పైన మంగళవారం ట్రంప్ సంతకం చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ఎన్నికల వ్యవస్థలను ప్రస్తావించారు. మనం స్వయం పాలనలో ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు అమలు చేస్తున్నటువంటి ప్రాథమికమైన అవసరమైన ఎన్నికల రక్షణ విధానాలు పాటించడంలో విఫలమయ్యాం. ఉదాహరణకు భారత్, బ్రెజిల్ ఓటర్ల గుర్తింపు కార్డును బయోమెట్రిక్తో అనుసంధానం చేస్తున్నాయి. మరి జర్మనీ, కెనడా పేపర్ బ్యాలెట్లను వినియోగిస్తున్నాయి. వాటిని అధికారుల సమక్షంలో బహిరంగంగా లెక్కిస్తున్నాయి. ఫలితంగా వివాదాలు తలెత్తడం లేదు. అదే అమెరికాలో ఓటింగ్ విధానాలు అనేక వివాదాలను సృష్టిస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ఇక మరి ఆయన ఎన్నికల వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొస్తామని ఈసారి మొత్తం అన్ని సంస్కరణలే అంటూ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఉపరితలం నుంచి గగనతలంలోకి విజయవంతంగా క్షిపణి. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి పరిచిన ఉపరితలం నుంచి గగనతలంలోకి లక్ష్యాన్ని ఛేదించే స్వల్ప శ్రేణి క్షిపణి బుధవారం మన దేశం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ ఇందుకు వేదికైంది. డిఆర్డిఓ, భారత నౌకాదళం సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహించాయి. ఉపరితలంపై ఉండే నిలువు ప్రయోగ సాధనం నుంచి క్షిపణిని ప్రయోగించగా అత్యంత వేగంతో ఆకాశంలో దూసుకుపోతున్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో నాశనం చేసిందని రక్షణ శాఖ వెల్లడించింది. ఇక నెక్స్ట్ చూసినట్టయితే దేశంలో న్యాయ వ్యవస్థే ప్రత్యేకం, జస్టిస్ సిజేఐ సంజీవ్ ఖన్నా. దేశంలో ఇతర ప్రభుత్వ వ్యవస్థలతో పోలిస్తే పౌరులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండే న్యాయ వ్యవస్థ ప్రత్యేకమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం పేర్కొన్నారు. పౌరులు అవసరమైతే ప్రభుత్వం చట్టం పైన తమకున్న ఫిర్యాదులను లేవనెత్తి న్యాయం పొందేందుకు ఈ వ్యవస్థ ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారని, న్యాయ వ్యవస్థ ప్రజలకు అత్యంత సమీపంగా ఉండే వ్యవస్థ అని మరి ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నట్టుగా వార్త రావడం జరిగింది. మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్ నివేదికను తోసిపుచ్చిన భారత్లో మత స్వేచ్ఛ మరింత దిగజారుతుందని, మతపరమైన మైనారిటీలపైన దాడులు, వారి పట్ల వివక్ష పెరుగుతూనే ఉన్నాయని పేర్కొంటూ అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ విడుదల చేసిన 2025 సంవత్సరపు నివేదికను మన దేశం తోసిపుచ్చింది. భవ్యమైన, వైవిధ్యభరితమైన, బహుళ సాంస్కృతిక సమాజమైన భారత్పై నిందారోపణలు చేయాలన్న దురుద్దేశపూరిత ఎజెండాలో భాగంగానే ఈ నివేదిక వెలువడిందని స్పష్టం చేసింది. నివేదిక వివక్షపూరితంగా రాజకీయ దురుద్దేశాలతో కూడుకొని ఉందని పేర్కొంది. ప్రజాస్వామ్యానికి, సహనానికి ధృవతార వంటి భారత్ ప్రతిష్టను దిగజార్చేందుకు జరిగే ప్రయత్నాలు విజయవంతం కాలేదని పేర్కొంది.
మతస్వేచ్ఛ పైన మరి భారత్లో మతస్వేచ్ఛ పూర్తిగా దిగజారుతుందని, మైనారిటీలపైన దాడులు జరుగుతున్నాయని అమెరికా ఏర్పాటు చేసిన ఒక కమిషన్ నివేదిక వెల్లడించగా భారత్ దాన్ని తీవ్రంగా ఆ నివేదికను ఖండించింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు సంస్థ జేఎస్డబ్ల్యూ స్టీల్, ప్రపంచంలోనే అత్యంత విలువైన ఉక్కు కంపెనీగా సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ నిలిచింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ 2.58 లక్షల కోట్లుగా ఉందంటూ మరి అత్యంత విలువైన ఉక్కు సంస్థగా జేఎస్డబ్ల్యూ స్టీల్ నిలిచిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎట్టకేలకు తేజాస్ ఫైటర్కు తొలి జీఈ ఇంజన్. భారత్ తయారు చేసిన తేజాస్ యుద్ధ విమానం కోసం తొలి F404 ఇంజన్ను అందజేశామని అమెరికా కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్ ప్రకటించింది. జీఈ మసాచ్యూసెట్స్లోని లిన్లో ఈ జీఈ ఫ్యాక్టరీలో ఈ ఇంజన్ను హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కు బుధవారం అందజేశామని, అది వచ్చే నెల మొదటి వారంలోనే భారత్కు చేరనుందని తెలిపింది. హెచ్ఏఎల్ తయారు చేసిన తేజాస్ ఫైటర్ జెట్ విమానాలకు 99 ఇంజన్లు అందించడానికి ఈ జీఈ ఆర్డర్ పొందింది. 2021 ఫిబ్రవరిలోనే రక్షణ శాఖ జీఈతో 48,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. మరి ఆ తేజాస్ ఫైటర్కు అమర్చేటువంటి ఇంజను అమెరికా నుంచే దిగుమతి అవుతుంది. మరి మేక్ ఇన్ ఇండియా లక్ష్యం ఏడు నెరవేరుతుంది, అక్కడి నుంచి వస్తే ఇంజన్ అక్కడి నుంచే, అమెరికా నుంచే. సో ఈనాటి ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్, జాబ్ అప్డేట్స్ కంప్లీట్ అయ్యాయి. వీడియోని చూసిన వారు లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి.